మార్కెట్ కమిటీల నియామకాల్లో కూటమి ప్రభుత్వం మహిళలు బీసీలకు పెద్దపీట వేసింది. మార్కెట్ కమిటీ పగ్గాలు మహిళలకు 40%, బీసీలకు 34% కట్టబెట్టారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకాల్లో కూటమి ప్రభుత్వం బీసీలకు అగ్రపీఠం వేసింది. మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. తొలి విడతలో 47, రెండో విడతలో 38 కలిపి ఇప్పటిదాకా 85 మార్కెట్ కమిటీలకు చైర్మన్లు, పాలక మండళ్లను నియమించిన ప్రభుత్వం బీసీలు, మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తం చైర్మన్ పదవుల్లో 29 చోట్ల బీసీలకు అవకాశం కల్పించారు. అంటే ఇప్పటి వరకు భర్తీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టుల్లో 34% బీసీలకే దక్కగా ఎస్సీలకు 12, ఎస్టీలకు 4 స్థానాల్లో ప్రాతినిధ్యం కల్పించారు. ఇక మహిళలకు 2 విడతల్లో కలిపి 34 చైర్మన్ పదవులు దక్కాయి. అంటే 40% ఆడపడుచులకే కేటాయించారు. ఇప్పటి వరకు ప్రకటించిన 85 మార్కెట్ కమిటీల్లో తెలుగుదేశానికి 68, జనసేనకు 14, భాజపాకు 3 చైర్మన్ పదవులు దక్కాయి. రాష్ట్రంలో మొత్తం 218 మార్కెట్ కమిటీలుండగా 2 విడతల్లో 85 భర్తీ చేశారు. ఇంకా 133 కమిటీలకు పాలక వర్గాలను నియమించాల్సి ఉంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ గా శేష్ కుమార్ పేరు ప్రకటించిన బాధ్యతలు స్వీకరించక ముందే కోమాలోకి వెళ్లి కన్నుమూశారు. ఫలితంగా మొత్తం 134 కమిటీలకు చైర్మన్లను నియమించాల్సి ఉంది. త్వరలోనే 3వ విడత జాబితా విడుదలకు సీఎం కసరత్తు చేస్తున్నారు. ఓవైపు మిత్రపక్షాల అభ్యర్థనలు పరిగణలోకి తీసుకుంటూనే మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనూ పనిచేసిన వారి పేర్లనే పరిశీలనకు తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటున్నారు.